ప్రత్యేక హోదా డిమాండ్ రాయలసీమ జిల్లాల్లో హోరెత్తిపోయింది. వైఎస్ఆర్సీపీతో పాటు కాంగ్రెస్ వామపక్ష పార్టీలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశాయి. ప్రత్యేక హోదా ఏపీ హక్కు అంటూ నినాదాలు చేశారు. ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ బంద్ సందర్భంగా తిరుపతి పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారు. తిరుపతి ఆర్టీసీ డిపో ఎదుట మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిర్వహించిన ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. మహిళలని కూడా చూడకుండా ప్రతాపం చూపించారు. భూమన సహా అందరినీ బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. పుత్తూరు ఆర్టీసీ డిపో ఎదుట వామపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. తిరుపతి చెన్నై మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ సిపిఎం నేతల అరెస్టుకు నిరసనగా సత్తివేడు పోలీస్ స్టేషన్ ఎదుట కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మదనపల్లెలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డిని, బంగారుపాలెంలో ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ని, పొంగనూరులో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా 600 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, పార్టీ నేతలు మోహన్ రెడ్డి, పరశురాం, నవీన్ సహా వందలాది ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ ఎదుట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో, రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బస్సులను అడ్డుకున్నారు. ఉరవకొండలో ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హోదా నినాదాలు హోరెత్తాయి. కడప ఆర్టీసీ డిపో ఎదుట ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబు, నగరాధ్యక్షుడు నిత్యానంద్ రెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. పులివెందుల బస్టాండ్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని, మైదుకూరులో ఎమ్మెల్యే రఘురామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే కె శ్రీనివాస్ ఆధ్వర్యంలో చెన్నై హైదరాబాద్ రహదారిపై ధర్నా చేశారు. ప్రొద్దుటూరు ఆర్టీసీ డిపో దగ్గర ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. రాజంపేట డిపో దగ్గర జిల్లా కన్వీనర్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, పోలా శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. బద్వేలులో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. పులివెందులలో పోలా అంగళ్ల సర్కిల్ వద్ద ధర్నా చేపట్టిన వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ వివేకానంద్ రెడ్డి కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేశారు. కర్నూలు జిల్లాలోనూ అరెస్టుల పర్వం కొనసాగింది. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆందోళన నిర్వహించిన ఎమ్మెల్యే గౌరు చరిత, వెంకటరెడ్డి, హఫీజ్ ఖాన్, నరసింహులు యాదవ్ను అరెస్ట్ చేశారు. బంద్ నేపథ్యంలో కర్నూలు జిల్లా వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ప్రతికొండ, నందికొట్కూరు, నంద్యాల సహా జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక హోదా కోరుతూ ఆందోళనలు మిన్నంటాయి.